హాయ్ సార్. యా హాయ్ నితిన్, చాలా రోజుల తర్వాత. వాట్సాప్? ఫైన్ సార్, హౌ ఆర్ యూ సార్? యా ఐమ్ ఫైన్. ఏంటి చాలా రోజుల తర్వాత వచ్చావు? సార్ యాక్చువల్గా నాకు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ అయింది సార్. ఓకే. అయితే అది నేను బాగానే ప్రిపేర్ అయ్యాను, కానీ ఎందుకు సెలెక్ట్ కాలేదో నాకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ టైం అట్లా కాకుండా మీరు ఏమైనా టిప్స్ చెప్తారేమో అని. షూర్, ఇంటర్వ్యూకి మనకు కొన్ని ఫ్యూ టిప్స్ ఉన్నాయి. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దోస్ టిప్స్. ఓకే, గెట్ రెడీ. ఓకే ఓకే సార్. యా ఓకే నితిన్, ఇప్పుడు ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే నేను ఒక 5 స్టెప్స్ చెప్తాను. ఆ 5 స్టెప్ ఫాలో చేస్తే ఇంటర్వ్యూ క్రాక్ చేయడం చాలా ఈజీ. ఓకే, సో ద ఫస్ట్ వన్ ఈజ్ సి ఫర్ కమిట్మెంట్. మనం ఏదైతే కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నామో దానికి కమిట్ అయి ఉండాలి. సో దానికి మనం ఫోకస్డ్గా ఉండాలి. అంటే లెట్స్ టేక్ టెస్టింగ్ అయినా పర్లేదు, జావా అయినా పర్లేదు, మనం కమిట్ అయి ఉండాలి. ఆ కమిట్మెంట్ ఉంటే సో వేర్ దట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ టు క్రాక్ ఎనీ ఇంటర్వ్యూ. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ కంటెంట్. మనం ఏదైతే కోర్స్ నేర్చుకుంటున్నామో ఆ కోర్స్ మనం ఫుల్ ఫ్లెడ్జ్గా టెక్నికల్ స్ట్రాంగ్ అయితే సరిపోతుంది. ఆ కంటెంట్ అనేది మనకి వేర్ వీ క్యాన్ బిల్డ్ అవర్ కెరియర్. ఈ కంటెంట్ ఇంపార్టెంట్. కమిట్మెంట్ తర్వాత గో ఫర్ కంటెంట్. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ సి ఫర్ కాన్ఫిడెన్స్. మనం ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సో దట్ ఐ కెన్ క్రాక్ ద ఇంటర్వ్యూ అనే కాన్ఫిడెన్స్ మన ఇంటర్నల్ బిల్డ్ అవ్వాలి. సీ దిస్ కమిట్మెంట్ అండ్ కంటెంట్ ఉంటుంటే డిఫాల్ట్ మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సో దట్స్ వై నేను ఒక ఆర్డర్ ప్రకారం వెళ్తున్నాను. ఫస్ట్ కమిట్ దట్. మనం ఏ కోర్స్ తీసుకున్న ద కమిట్మెంట్ వెళ్ళండి. ఆ కోర్స్ మీద ప్రాపర్ కంటెంట్ తెచ్చుకున్న తర్వాతనే విల్ గెట్ ద కాన్ఫిడెన్స్ ఆన్ దట్ కోర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కంటెంట్. అండ్ ద థర్డ్ వన్ ఈస్ ద ఫోర్త్ వన్ విల్ బి కమ్యూనికేషన్. ఇది ఇంపార్టెంట్ అండి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ లెట్స్ సే దిస్. మన దగ్గర కమిట్మెంట్ ఉంటే ఏం లాభం, కంటెంట్ ఉంటే ఏం లాభం, కాన్ఫిడెన్స్ ఉంటే ఏం లాభం, బట్ వీ నీడ్ కమ్యూనికేషన్. బికాస్ ఒక ఐటీ ఆర్గనైజేషన్ వెళ్ళిన తర్వాత మనం ఎట్టి పరిస్థితుల్లో కస్టమర్కి కమ్యూనికేషన్ అవుతూ ఉంటాం మనం. దట్స్ వై ద కమ్యూనికేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మన దగ్గర ఏ కంటెంట్ ఉందో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ బేస్ చేసుకొని ప్రాపర్ కమ్యూనికేషన్ ఇచ్చామా, ప్రాపర్ కమ్యూనికేట్ చేసామా, దట్ మేక్ సెన్స్ వెన్ గో టు ఎనీ ఇంటర్వ్యూ. అండ్ ద లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సి ఫర్ సర్కిల్. ఇది ఇంపార్టెంట్ అండి. ఇవన్నిటిని స్టాండ్ చేసేది సర్కిల్. వాట్ మీన్ సర్కిల్ అంటే మనం జాబ్ సెర్చ్ చేసినా సరిపోదు. సెర్చ్ చేసేటప్పుడు మన సరౌండింగ్ సర్కిల్స్ కూడా చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకి సపోర్ట్ చేస్తుంటాయి. నా లెట్స్ టేక్ ఎగ్జాంపుల్. నా సర్కిల్ ఎలా ఉంటుందంటే రౌండ్ ద క్లాక్ స్టూడెంట్కి ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటుంది. మీ సర్కిల్ ఎలా ఉండాలంటే రౌండ్ ద క్లాక్ నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాబ్ సీకింగ్ పీపులే ఉండాలి. దానివల్ల ఎన్ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ తెలుస్తూ ఉంటాయి, ఎన్ నెంబర్ ఆఫ్ కమ్యూనికేషన్ క్రియేట్ అయితే ఉంటుంది, ఎన్ నెంబర్ ఆఫ్ సర్కిల్ క్రియేట్ చేసుకుంటాం. సైట్ క్రియేట్ సర్కిల్, హెల్దీ ఎన్విరాన్మెంట్ సర్కిల్ క్రియేట్ చేసుకున్నాం అనుకోండి. ఎవరైతే జాబ్ సీకింగ్ ఉంటారో ఆ సర్కిల్ క్రియేట్ చేసుకుంటే ఆ సర్కిల్లో జాబ్స్ పడినా, ఆ సర్కిల్లో జాబ్స్ వచ్చినా, ఆ సర్కిల్లో మీరు జాబ్కి వెళ్ళినా ట్రై టు క్రియేట్ ద సర్కిల్. ఆ ఫ్రెండ్ సర్కిల్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో దట్స్ వై దీస్ ఆర్ ద 5 సక్సెస్ స్టోరీస్ who have to crack the interview. That is my commitment, the content, confidence and communication and the circle. నా పాయింట్ ఆఫ్ వ్యూగా సర్కిల్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. బికాస్ ఈ మనిషిని నిలబెట్టేదే సర్కిల్ అండి. మనం క్రియేట్ చేసే సర్కిల్ ఇంపార్టెంట్. మనం ఎక్కడైతే మనం ఏ జాబ్ చూడాలనుకున్నా, ఎక్కడ వెళ్ళాలనుకున్నా ఈ 5 థింగ్స్ మనం హోల్డ్ చేసుకుంటే ఇఫ్ దే ఆర్ ఇన్ అవర్ హ్యాండ్ యూ కెన్ ఈజీలీ క్రాక్ ది ఇంటర్వ్యూ. ఈసారి వెళ్ళినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఈ 5 థింగ్స్ ని మైండ్లో పెట్టుకుని వెళ్ళు. ఇట్ ఈస్ ఈజీ ఫర్ టు క్రాక్ ఎనీ ఇంటర్వ్యూ. Okay, all the best for your interviews.